హాయ్ అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌస్ వైఫ్స్కి అలాగే వర్క్ చేసుకుంటూ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళ కోసం అనమాట. వీడియో మా నాన్నమ్మ గారు ఊరు వచ్చామన్నమాట. అక్కడ చెట్లు పుట్లు అవి ఉంటే వీడియో తీసానండి. బుక్స్ ఏం పెట్టడం కస్టమర్ బ్యాక్గ్రౌండ్ అని, సో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. అయితే హౌస్ వైఫ్స్కి వర్కింగ్ పీపుల్కి కూడా ప్రిపరేషన్ అనేది టఫ్ అండి. సో వాళ్ళకి ఈజీగా కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అందరూ చెప్పే టిప్ ఏంటంటే హౌస్ వైఫ్స్ కానీ ఇట్లా వర్కింగ్ మెన్ కానీ రికార్డెడ్ వీడియోస్ వినండి అంటారు. కరెక్టే, కాకపోతే దానికి కొంచెం చేంజెస్ చేసుకుని రికార్డెడ్ వీడియోస్ యూస్ చేసుకుని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. అదేంటంటే మీరు డైరెక్ట్గా కనుక రికార్డెడ్ వీడియోస్ ఏదైనా సైకాలజీ ఉంది అనుకోండి, ఏదైనా ఒక సార్ క్లాసు రికార్డెడ్ వీడియో వింటున్నారు అనుకోండి, అది ఎగ్జాంపుల్గా ఏ కిచెన్ రూమ్లో వర్క్ చేసుకుంటున్నారు, ఏ షెల్ఫ్ పైన పెట్టుకుంటారు ఫోన్ అనేది, లేదా ఆఫీస్లో డెస్క్ పైన పెట్టుకుంటారు, మీరు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆ సైకాలజీ క్లాస్ అనేది సార్ ఎలా చెప్తారు, అందరినీ ఉద్దేశించి చెప్తారు. అంటే అందులో చాలా సింపుల్ లైన్, ఈజీ లైన్ నుంచి టఫ్ లెవెల్ వరకు చెప్తూ ఉంటారు. మనకు ఆల్రెడీ అందులో చాలా విషయాలు తెలిసే ఉండొచ్చు, ఒకసారి ప్రిపేర్ అయిపోయి ఉండొచ్చు. కానీ రికార్డెడ్ వీడియోస్లో ఏమవుద్ది, వినాల్సి వస్తుంది. దానివల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అలాగే కొన్ని లైన్స్ మనకి అర్థం కాకపోవచ్చు, మళ్ళీ అది ఇంకొకసారి ఏంటి అనే డౌట్ వస్తుంది, వినాల్సి వస్తుంది. ఇయర్ కానీ లేదంటే ఒక టెర్మినాలజీ కానీ కొత్తగా అనిపించదు. మళ్ళీ వినాలి అంటే మళ్ళీ బ్యాక్ వచ్చి రివైండ్ చేయాలంటే మళ్ళీ మీరు ఏ కిచెన్లో సపోజ్ గిన్నెలు తోముకుంటున్నారు, మళ్ళీ వచ్చి ఆ షెల్ఫ్ పైన తీయాలి, చేతులు తుడుచుకోవాలి, అదంతా రివైండ్ చేసుకోవాలి, ఎంత చేసుకోవాలి. 1-2-3 సార్లకి ఇరిటేషన్ అవుద్దాం, చిరాకు వస్తుంది. అటు ఆ పని అవ్వదు, ఇటు ఈ పని అవ్వదు అన్నట్టు ఉంటుంది. సో మీరైతే దాని బదులుగా ఏం చేయొచ్చు అంటే, మీరు ఏ రికార్డ్ అయితే వినాలనుకుంటున్నారో, సైకాలజీ పెరుగుదల వికాసం వినాలనుకుంటున్నారనుకోండి, మీ దగ్గర మెటీరియల్ తీసుకొని ఒక్కసారైనా సరే జస్ట్ పైనుంచి కింద వరకు మెటీరియల్స్లో చూడండి. నెక్స్ట్ దానికి సంబంధించిన రికార్డు వినడం వల్ల మధ్యలో మీకు ఎక్కడ డౌట్స్ అనేవి రావన్నమాట. మళ్ళీ రివైండ్ చేయాలి, మళ్ళీ రెండోసారి వినాలి, మూడోసారి వినాలి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. మధ్య మధ్యలో వినపడపోయినా మనం డైవర్ట్ అయినా కూడా కంటిన్యూ అయిపోద్ది అనమాట ఫ్లో. ఎందుకు ఒకసారి చదివాం కాబట్టి ఆయన ఏం చెప్తున్నారనేది మధ్యలో మిస్ అయినా కూడా మనం ఫ్లో అనేది కంటిన్యూ అవుద్ది. నాకు చెప్పడం రాకపోవచ్చు, కాకపోతే ఇంప్లిమెంట్ చేస్తే మీకు అర్థమవుతుందండి. నెక్స్ట్ది రెండో టిప్ అండి. నేను ఫస్ట్ టిప్ కన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ చేసుకుంటాను. ఏంటంటే అది నేను ఏది చదవాలనుకుంటున్నానో అది ఆ మెటీరియల్ కానీ ఏదో డైరెక్ట్గా ఏదైనా సార్ క్లాస్ విని ఒక ఆ టాపిక్ని నా ఓన్ వర్డ్స్లో నాకు ఎక్కడ కష్టమైందో ఆ ఇయర్ కానీ, ఆ టెర్మినాలజీ కానీ, ఆ పదం కానీ, ఆ లైన్స్ కానీ, కన్ఫ్యూజన్ వచ్చిన ఆ లైన్స్ కానీ నా మొబైల్లో మనకి అందరికీ వాయిస్ రికార్డ్స్ ఉంటాయి కదండి, ఆ వాయిస్ రికార్డ్లో రికార్డ్ చేసేసుకుంటాను. దానికి సేవ్ చేసుకుంటాను. దానికి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అట్లా వాటి నేమ్స్ కూడా మెన్షన్ చేసి సేవ్ చేసుకుంటాను. లాస్ట్ చేసేకి నేను అలాగే చేశాను ఫ్రెండ్స్. చాలా టైం సేవ్ అవుతుంది, దానివల్ల చాలా యూజ్ ఉందన్నమాట. దీనివల్ల ఏంటంటే మనం ఒక టాపిక్ సంబంధించి డైరెక్ట్గా యూట్యూబ్లో క్లాసెస్ విని కంటే అనవసరమైన ఆ లైన్స్, వచ్చిన లైన్స్ విని కంటే కూడా మన ఓన్గా రాసినప్పుడు మనకు కావాల్సినవి మాత్రమే మనం ఓన్గా రికార్డ్ చేసుకుంటాం. సో టైం అనేది సేవ్ అవుతుంది, ఎక్కడ మధ్యలో మిస్ అయిపోవటం, అర్థం కాకపోవడం ఉండదు. ఎందుకంటే మనకు అర్థమయ్యే భాషలో మనమే మాట్లాడుకుంటూ చెప్పుకుంటాం. దీనివల్ల ఇంకొక యూజ్ ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే మన పనంతా చేసుకుని మళ్ళీ బుక్స్ తీయాలంటే ఇష్టం అవ్వదు, చదవబుద్ధి కాదు, ఎనర్జీ అనేది ఉండదు. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనం రికార్డ్ చేస్తే మనమే వింటూ ఉండొచ్చు అన్నమాట. మన రికార్డింగ్స్ మనం వినడం వల్ల కూడా టైం సేవ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తే మన రికార్డింగ్ ఆన్ చేసుకుంటే మనం వేరే సబ్జెక్ట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చండి. ఒకవేళ అది రెండోసారి మూడోసారి రివిజన్ అవుతుంది అనుకోండి, ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉందనుకోండి, ఒకటేసారి ఆ సబ్జెక్ట్ అవుతుంది, ఇంకొక సబ్జెక్ట్ కూడా అవుతుంది అన్నమాట. అలాగే చిన్నపిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు బుక్స్ తీసి ప్రిపేర్ అవుతుంటే అసలు చాలా డిస్టర్బ్ చేస్తారండి. సో అలాంటి వాళ్ళు కూడా బుక్స్ తీసి ప్రిపరేషన్ అవ్వడం కుదరదండి. సో వాళ్ళు ఇలా మీ ఓన్ వాయిస్ రికార్డ్స్ కానీ లేదంటే ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ కానీ ఇట్లా వినడం వల్ల ప్రిపరేషన్ అయితే ఎక్కువ టైం కూడా సాగుద్ది అనమాట. అయితే పిల్లలు ఉన్నప్పుడు కన్నా రికార్డెడ్ వీడియోసే వినడానికి చూడండి. పిల్లలు పడుకున్నప్పుడు లేదంటే వాళ్ళ పైన ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం దానికి సంబంధించిన బుక్స్లో ఉన్న కంటెంట్ అంతా బుక్లో
హార్డ్ కాపీ రూపంలో మీ మెటీరియల్ చదవటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వర్క్ చేసి వాళ్ళు కూడా అంతేనండి. మీరు ఆఫీస్లో కనుక ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇలా వినేది ఉంటే రికార్డింగ్స్ వినండి. దానికన్నా ముందు ఇంట్లో మార్నింగ్ 2 అవర్స్ ఈవినింగ్ 2 అవర్స్ అట్లా ప్రిపేర్ అవుతారు కదా, ఆ ప్రిపరేషన్ టైంలో హార్డ్ కాపీస్ బుక్లో ప్రిపరేషన్ మెటీరియల్స్లో చదవండి. ఆ చదివిందే ఆ నెక్స్ట్ డే కానీ లేదంటే మీకు వర్క్ చేసుకుంటున్నప్పుడు త్రూ రికార్డింగ్స్ వినండి ఫ్రెండ్స్. చెప్పిన టిప్స్ అయితే చిన్నవే అనిపించవచ్చు, తెలిసినవే అనిపించవచ్చు, కానీ యూసేజ్ అనేది డిఫరెంట్ అండి. చాలామంది చెప్తారు హౌస్ వైఫ్ మేము ఇట్లా జాబ్ ఎలా సెక్యూర్ చేస్తామంటే ఇట్లా రికార్డెడ్ వీడియోస్ వినేటోళ్ళమని. కాకపోతే ప్రొసీజర్ అయితే ఇలా చేయాలండి. నేను కూడా అలాంటి వీడియోస్ చూసే రికార్డ్స్ మనకి ఆన్లైన్ యూట్యూబ్లో చెప్పి క్లాసెస్ వినుకుంటూ పని చేసుకుంటూ చదువుదాం అనుకునే, కానీ నాకు అసలు కుదిరేది కాదనమాట. అంటే ఆ వర్క్ అయ్యేది కాదు, ఈ రికార్డింగ్ వర్క్ చదివే వర్క్ అయ్యేది కాదనమాట. ఎందుకంటే నాన్ సింక్ అయ్యేది అనమాట. చదివేది ఒకటి అది ముందుకు వెళ్తూ ఉండేది, వెనక్కి వెళ్తూ ఉండేది వాళ్ళం మనం. సో అప్పుడు నేను ఈ మెథడ్ అయితే ఫాలో అయ్యేదానండి. మీకు నచ్చితే కనుక బాగుంది అంటే లైక్ చేయండి, కామెంట్ చేసి టైం లేకపోతే అట్లీస్ట్ లైక్ అన్నా చేయండి ఫ్రెండ్స్, సో దట్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. బాయ్.